హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అట్లీస్ట్ నచ్చకపోతే ఒక 2 minutes అయినా చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, చిన్న రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా. అలాంటి వీడియో అనేది మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లింక్ పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ఈ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లోని లెటర్స్ అనే మీ పేరు అనేది వస్తుంది, చూస్తున్నారు కదా. దీంట్లో ప్రతి ఒక్క దీంట్లో మీ నేమ్ అనేది లెటర్ బై లెటర్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఒకసారి నేను చూపిస్తాను ఎలా రీప్లేస్ పెట్టుకోవాలనేది. ఆ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి, సరిపోతుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఈ ఎన్ అని సెలెక్ట్ చేసుకున్న ఓకే పై క్లిక్ చేశాను అనుకోండి, చూశారు కదా, నేమ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇన్కేస్ మీ పేరు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఇట్లా లెటర్ బై లెటర్గా డివైడ్ అనేది చేసుకోండి, సరిపోతుంది. సో దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ స్క్రీన్ చూస్తున్నారు కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటోపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫోటో అనేది చూశారు కదా, రీప్లేస్ అయిపోతుంది. దానికి ఎఫెక్ట్ అనేది నేను ఆటోమేటిక్గా యాడ్ చేసుకున్నా. సో ఇంకా సెకండ్ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, చూశారు కదా, ఫోటో అనేది యాడ్ అయిపోయింది. దానికి ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మూడవ బ్లాక్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఎక్కువ నేను చెప్పదలుచుకోలేను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కనుక 3 ఫొటోస్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. సో ఎండ్ వరకు కూడా ఫొటోస్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఇట్లా మూవ్ చేశారనుకోండి, చూశారు కదా, ఆ ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ ఎజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.